చంటి వాళ్ళ ఊరికి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారంట. మరి వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి along with the Steve. హలో, ఈ చిరాకు చిన్నారావు సమర్పిస్తున్న అద్భుతమైన సందర్భంలో రికార్డింగ్ డాన్స్. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి అందరూ. హలో హలో, ఎక్కడున్నారా మీరు? సార్ వస్తున్నాం సార్, రోడ్ లో దారిలో ఉన్నాం. మీకు బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గు శరం ఉందా? ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? మీరు ఎంతసేపు వస్తారా మీరు? వస్తున్నాం. ఎంతసేపే? సిగ్గు శరం లేదు, మనుషులు కాదు మీరు. దున్నపత్రం ముందుకు రండి. హీరోయిన్ అది రెడీ అయిపోయింది సార్, మేకప్ వేసుకుంటుంది. ఎంతసేపు వేస్తుందా మేకప్? నాకు అర్థం కాదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఇంతసేపు అయితే జనాలు వెయిట్ చేస్తుంటే సిగ్గు శరం లేదు మీకు. హీరోయిన్ పిలుస్తారు సార్, ముందు మీరు సాంగ్ అనౌన్స్ చేయండి. పళ్ళు రాలిపోతే తేడా వచ్చిందని చెప్తున్నా. రెడీ, అటాక్. రెడీ సార్. ఇప్పుడు మన ముందుకు రాబోతోంది అదిరిపోయే అందాల అప్సరస బ్యూటిఫుల్ హరిత. लड़ी लड़ी हौरा तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ इड़ रासुకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బోయ్ ऐसे యాటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే. అదిరిపోయింది నాన్న, బ్రహ్మాండంగా చేసావు. నీ పేరేంటి? హరిత. బ్రహ్మాండంగా నాన్న, అసలు సూపర్ నాన్న. నువ్వు మామూలుగా కాదు. ఏ ప్రాబ్లం ఏంటి? అంటే నేను తీసుకొచ్చిన నువ్వు తీసుకొచ్చిన ముట్టుకోకూడదా? సార్ ఇది నా పెళ్ళం సార్. సరే, ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు చిరాకు చిన్నారావు రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సమర్పించు గజ దొంగ సినిమా నుంచి ఎన్టీ రామారావు గెటప్ తో మన బాచిగారు మళ్ళీ అదే హరిత. సూపర్. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను. కట్టు. ఏంటి ఏమై సార్ ఏం చేస్తున్నాడు? వాడు అమ్మాయి నడుము మీద కొడుతున్నావు ఏంటి? నడుము మీద కొడుతున్నావు అంటే హీరోని ఇలా కొడతారు కదా సార్. అలా ఉండదు. ఆయన గొప్ప తోపు కాబట్టి ఆయన కొడితే ఏదైనా బాగుంది. నువ్వు టూపు గాడివి. ఏదో పిల్ల నీకు దొరికింది కదా, టచ్ చేయకూడదు స్టేజ్ మీద, టచ్ చేయకూడదు స్టేజ్ మీద. ఏం తప్పు చేశానండి నేను? ఏం తప్పు చేయడం? సిగ్గు లేదు, మనిషి కాదు, దున్నపోతల కొను అడవి పందివారా నువ్వు? మాట్లాడేవా తిడుతుంటే? అరే నీ ఫేస్ ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావరా? గడ్డం గీయించుకోవడం కోసం బార్బర్ షాప్ దగ్గర బ్లేడ్ వేసుకునే ఎదవా నువ్వు నన్ను తిడతావా? రే నిన్ను లాగి పెట్టి గుద్దానంటే ఆగి ఉన్న ఆటోని పంజాబ్ లారీ గుద్దితే ఎలా అయిపోతుందో తెలుసా? అలా అయిపోద్ది. నా పెళ్ళని నిన్ను ముట్టుకుంటే నీకేంట్రా బాధ? నీది ఒక బతుకు. నువ్వు ఇచ్చిన 116 ప్రోగ్రామ్ రావడం ఎక్కువరా. సార్ పాట అనౌన్స్ చేయండి. పాట అనౌన్స్ చేస్తా, టైం వేస్ట్ ప్రోగ్రామ్ చేసిందో పళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు మన నాగేశ్వరరావు గారి సాంగ్ తో మా కొత్త ముసలాడు మళ్ళీ అదే హరిత. మల్లెపూలు బొల్లు మన్నది పక్కలోన గుండెలోన వేడుది గొంతులో దోరుది వయసులో బోలెడంత కోరి తీర్చుకోన. మళ్ళీ సార్ ఏం జరిగింది? ఏం చేశాడు వీడు? హీరోయిన్ నువ్వు ఎవర్రా ముట్టుకోమని చెప్పింది? ముట్టుకోమని చెప్పింది బట్ట నిన్ను. ఆపండి. నా పిల్లల్ని ముట్టుకుంటే నేనే ఫీల్ అవ్వలేదు, మీరెవరండి ఫీల్ అవ్వడానికి? సిగ్గు శరం లేదురా నీకు?
మనిషివా దున్నపోతురా? ఎప్పుడు పోతావో నీకు తెలుసా? గట్టిగా అరిస్తే గంట సేపట్లో చచ్చిపోతావు. గుండె అయిపోద్ది, చెవులు వినబడవు, బీపీ షుగర్ నీ నోట్లో మా అన్నుబడా. ఏరా తాగుతాయి అంత ఉంటావు ఇంత నా మీద గొడవలా నీకు? అసలు ఏం చూసుకుంటా నీకు ఈ పొగరు? నువ్వేట్రా పొట్టిగా ఇంత ఉంటావు, ఓ చుంచుకుంటావు. అసలు ఏంట్రా నీ దగ్గర? నటనంటే ఏంటో తెలుసురా నీకు అసలు? అడిగితే చెప్పేంట్రా? పేమెంట్ సంగతి చూసుకుంటారా నేను? నెక్స్ట్ మా వాడు వస్తున్నాడు, అదిరిపోయే పాట కృష్ణ గారికి తప్పులో మా సుధాకర్, మళ్ళీ ఫలాంతర్ పగిడి, కత్తి కిలాడి, అదే హరిత. ఎంతసేపు ఉంటావు హరిత దగ్గర? అంటే బాగుంటుంది అక్కడ వాడాను సార్. బాగుంటుందని అక్కడ ఉంటావా? ప్రోగ్రామ్ వచ్చావా పడుకోడానికి వచ్చావా? కేవలం డూపులుగా చేయండి. వాళ్ళు చేస్తే పళ్ళు రాలిపోతాయి. జనాలతో కొట్టిస్తా, వాళ్ళ పేరెంట్స్ తో కొట్టిస్తా, చచ్చిపోయిన ఆత్మలతో చాతపడి చేసి మరి కొట్టిస్తారా? ఏమనుకుంటావు నువ్వు? సరిగ్గా డ్యాన్స్ చేయాలంటే చెయ్యి. ఇంకొక టెస్ట్ చెప్తా ఇప్పుడు నీకు. చెప్పు. పాట చేయకండి, వీడియో పాడుకొని చేస్తాడు, పగిలిపోతే ఎవరికైనా. ఇప్పుడు ముట్టుకోకుండా డ్యాన్స్, ఇప్పుడు చచ్చిపోతావు. ఇప్పుడు నా చేతిలో ముట్టుకోకుండా డ్యాన్స్. ఓకే సార్. ఇప్పుడు మన ముందుకు అదే పాటతో వస్తున్నాడు సుధాకర్, మళ్ళీ హరిత. వెయ్యి నెంబర్ 1 తడా టుడుం వెంటి మీద చెయ్యి వెయ్యి నెంబర్ 1 తడా టుడుం తానా తననా తన్నానా టోయ్ తన్నా తననా తానా తా టోయ్ తానా తననా పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నారు? సార్ ఏంటో మీరు అదోపిల్లప్పుడు పేమెంట్లు తీసుకుంటారుగా, అప్పుడు రండి చెప్తాను మీ ఒక్కొక్కరికి. అట్టయ్యాడు సుధాకర్. ఆయన నీ లవర్ అది అంత ఫీల్ అవుతాయి. దాన్ని పట్టుకుంటే ఆడు పట్టుకుంటే రెచ్చిపోతావు, ఈడు పట్టుకుంటే రెచ్చిపోతావు, నేను పట్టుకుంటే రెచ్చిపోతా. మనతో పెట్టుకోకరా, చింపుతా. ఒకసారి దాన్ని టచ్ చేసి బుద్ధి చెప్పేస్తా నీకు. సార్ మా పేమెంట్ ఇస్తే పేమెంట్ ఇంకోసారి పేమెంట్ ఇవ్వమంటే పళ్ళు రాలిపోతాయి. పేమెంట్ నూరా పాప నీకు ఒక్కదానికి పేమెంట్. సార్ ఏం చేయమంటారు సార్? ఏంటి చేసేది? నీకు పాట నచ్చపోతే వేరే పాట చేసి చూపిస్తాం, మాకు అభిమానులు ఉంటారు. అభిమానులు తోపులారా మీరు? ఇప్పుడు డూపులు ముగ్గురు కలిసి వేరే విజృంభిస్తామని ప్రయత్నిస్తున్నారు. ఒరిజినల్ పాట చేయండి, అప్పుడు నచ్చితే పేమెంట్ ఇస్తా. మన ముందుకు రాబోతున్న ముగ్గురు నటీనటులతోటి మళ్ళీ నా పలాంతర పగిడి, అదిరిపోయే ఫిగరు, కత్తి లాంటి కిలాడి హరిత. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. డబ్బులు ఎందుకు? డబ్బులు ఎందుకు మీకు? ఏం చేశారండి? మాకు టిప్పు సార్. అది ఎవర్రా టిప్పిస్తే నేను ఇవ్వాలి, వాళ్ళు ఎవరు ఇవ్వడానికి టిప్పులు? ఎలవా ఇవ్వను. రే అభిమానులు లేనప్పుడు కొట్టారు ఊరుకున్నాం, కుక్క కూడా సంపాదిస్తారా డబ్బులు? ఇంతమంది అభిమానులు సంపాదించగలవా? ఎల్లబ్బే ఇలాంటి బొచ్చల మంది చూసావు ఇలాంటివి.
భాస్కర్ పట్టుకో ఇవి నా డబ్బులు రా. పట్టు. హరిత నా కళాకారుడు చిన్నారావు సమర్పించు ప్రోగ్రామ్ ఇది. ఏయ్, ఇవ్వరా డబ్బులు? ఇస్తా నీ అమ్మ కడుపు కల్లా ఇస్తా. పేమెంట్ ఏంట్రా పబ్లిక్ లేరని పిచ్చి పిచ్చి పేమెంట్లు అడుగుతారండి. పేమెంట్లు పళ్ళు రాలిపోతాయి. ఇలాంటి ఆర్టిస్టులు వచ్చామని చూసాను రా. ఎవరు లేకపోతే నేను ప్రోగ్రామ్ చేసుకోగలను. పో రే ఎక్కువ డైలాగులు చెప్పు. క్లోజులు మనం పో. ఇలాంటి ఆర్టిస్టులతో చేయడానికి చాలా కష్టం. ఏంటండి నువ్వు కొత్త ఆర్టిస్ట్ చేయి పర్ఫార్మెన్స్ చేయి. ఇప్పుడు మన ముందుకు రాబోతు పైసలు ఇస్తే పోతాం. ఎలా పైసలు గీసలు అయితే సార్ వాళ్ళకి ఇయ్యలో చూస్తున్నా అప్పటి నుంచి వాళ్ళని కొడుతున్నా ఏమేమో చేస్తున్నాం. నా పైసలు ఇస్తే నేను పోతా. ఎల్లబేళ్ళు ఇలాంటి ఆర్టిస్ట్ వచ్చామని నన్ను పట్టుకొని పోయి అంటావా? నా పేరు చెప్తే ఇట్లా నేను కొడితే తెలుసా ఆడదాకా వినబడుతుంది. నేను కొడితే ఎక్కడెక్కడ వినబడుతుంది. అరే ఊకోరా భయ్, నీ అసలు మస్తు మంది చూస్తా. బయటికి మాట్లాడా బాయ్. పైసలు అరే స్టేజ్ వేసిన మైక్ సెట్ పెట్టిన పైసలు రా నాయనా. ఏం చెప్తున్నాడు ఇతను? ఏం చెప్తున్నాడండి? ఎవరికైనా వినబడుతుందా? అడగండి. బయటికి మాట్లాడమ్మా. ఏంటి ప్రాబ్లం ఏంటి? బయటికే మాట్లాడుతున్నా. నా పైసలు ఇస్తే పోతా. ఇంకోటి మీకు యాక్షన్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా. చప్పట్లు కొట్టండి. అమ్మా ఇప్పుడు వినిపిస్తుంది. పైసలు ప్రాబ్లం ఉంది. తనకి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండమ్మా. ఓ ఇట్లానే చూసినారా బాయ్? చాలా చూస్తున్నారు. చూసుకుంటారు. ఇది మా కళాకారుల బృందం. ఈ చిరాకు చిన్నారావు రికార్డింగ్ డాన్స్ ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థాంక్యూ సో మచ్. ఎపిసోడ్ ఇంకా అవ్వలేదు. కట్టు. ఇప్పుడు మీ అందరి కోసం నేను పాడుతున్న పాట గట్టిగా చప్పట్లు. నీకు నాకు మధ్యలో నీకు ఏమండి రేష్మి గారు? ఏమిటి బంధం ప్రియురాలా, ఏమిటి బంధం? నేను ఒకటో మన కూడా ఒప్పుకో. ప్రియురాలా ఏమిటి బంధం? ఏమిటి నీ గొంతు పోయింది చంటి. ఏమిటి నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొడి పెడతా. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొడి పెడతా. కదులు ఎది మదిపోయట్టు బిగించి గడ్డ ఆచిరగట్టు ఊపిరినోనే ఆపేసట్టు నమ్మ వెంటే ఒట్టు. చలాకి చంటి అండ్ టీమ్ అండ్ స్పెషల్ థాంక్స్ టు హరిత. లాస్ట్ టైం ఒకటి డాన్స్ ఇది ఊర్లో చేసావు కదా, దాంట్లో చాలా బాగుంటుంది. ఒక్కొక్క హీరో వచ్చి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఒక కొత్త ఇది తీసుకున్నావు. అంటే నువ్వు తిడుతుంటే నువ్వు ఫ్రీజ్ అయినప్పుడు వాళ్ళ మనసులో మాట మనం చాలా సినిమాల్లో చూసాం. అది స్టేజ్ మీద చేయడం అనేది చాలా బాగుంది, చాలా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉండేది అమ్మాయి అబ్బాయి, అది పెద్ద డౌట్ నాకు వచ్చినప్పటి నుంచి. ఈ జబర్దస్త్ లో ఎవరు వచ్చినా అమ్మాయా అబ్బాయా కన్ఫ్యూజ్ గా ఉంది. అబ్బాయి అమ్మాయా? అబ్బాయి మ్యామ్. అమ్మాయి గెటప్ లో ఉన్న అబ్బాయి చాలా బాగా డాన్స్ చేసావు. డాన్సరా? అవును మ్యామ్. చాలా బాగా చేసావు అమ్మా. సూపర్ సూపర్ సూపర్. ఫైనల్ అయితే ఆమెకు బాగా నచ్చినట్టుంది. నీకు నాకు మధ్యలో. నాగబాబు సార్ స్పెషల్ థాంక్స్ టు హరిత. ఏం చేస్తుంటాను మామూలుగా స్టేజ్ మీద? డాన్స్ మాస్టర్ సార్. ఫిమేల్ గెటప్ వేస్తావు ఎక్కువ ఏంటి? అవును సార్. హిప్ కూడా డాన్స్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ చేశాడు. చాలా పర్ఫెక్ట్ ఉంది. తర్వాత చంటి చాలా ఫుల్ ఎనర్జెటిక్ చేసావు, చాలా ఎనర్జెటిక్ చేసి చాలా కష్టపడుతున్నావు, చాలా బాగుంది. తర్వాత బాగా కొత్త ప్రయోగం ఏంటంటే స్టిల్ ఆన్ స్టేజ్ మీద చేయటం అనేది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే నువ్వు ఒక్కడే కాదు, నీతో పాటు మిగతా కంటెస్టెంట్స్ కూడా ఆగిపోయారు. అండ్ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడవేంట్రా అనేది బ్యూటిఫుల్. అదొకటి చాలా హైలైట్. రెండోది ఫినిషింగ్ చేయాలి, లాగి దవడం మీద కొడితే ఎనపండి అటాక్ చేయడం, అదొకటి బాగా వర్కౌట్ అయింది. నైస్ కిట్, చాలా బాగా చేసి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.